ఉన్నతమైన దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుని ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. మనం నమ్మినటువంటి దేవుడు దేనినైనా మార్చగలిగిన వాడు. దేనినైనా ఈ లోకంలో మార్చగలడు. అందుకని ప్రస్తుత దినాల్లో మనం చూస్తుంటే ఈ లోకంలో అనేకమైన మార్పులు మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా మనం గమనిస్తే ఈ లోకంలో ఏదో ఒక రకమైన మార్పు మనకు కనబడుతుంది. కాలాల్లో మార్పు మనకు కనబడుతుంది, అంతరిక్షంలో మార్పు మనకు కనబడుతుంది, ఈ భూమి మీద ఈ ప్రకృతిలో మార్పులు మనకు కనబడుతున్నాయి, అదే గ్రహాల్లో మనకి మార్పులు కనబడుతున్నాయి, వృక్షాలలో మార్పులు కనబడుతున్నాయి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ భూమి మీద అనేకమైన ఈ మార్పులు జరగడానికి కారణం దేవుడే ఈ మార్పులన్నీ కూడా జరిగిస్తున్నాడు. ఎందుకనంటే ఆయన ఏదైనా మార్చగలిగినటువంటి దేవుడు కనుక ఏదైనా మార్చగలిగిన దేవుని సన్నిధిలో ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు ఈ మార్పు అంతా ఈ లోకంలో కారణం ఏంటి అని అంటే, ఇవన్నీ కూడా ఆయన రావడానికి ఇది ఆరంభం అని మనం ఈ గుర్తులన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఆయన రాబోతున్నాడు, ఆయన రావడానికి ఇవన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి, జరుగుతున్నాయి. ఈ మార్పులన్నిటికీ కూడా దేవుడే కారణం అవుతాడు. కనుక మన జీవితంలో ఈ లోకంలో మనం ఏది చూసినా కూడా ఒక రాజులను కానీ అధికారులను కానీ వాళ్ళందరినీ కూడా మార్చేవాడు కూడా దేవుడే. ఆయనకి ఎప్పుడు ఎవరిని మార్చాలనుకుంటాడో, అది ఒక అన్యుడైనా కావచ్చు, ఒక క్రైస్తవుడైనా కావచ్చు, ఒక హిందువుడైనా కావచ్చు, అది ఒక ముస్లిం అయినా ఎవరైనా కావచ్చు, ఆయన ఎవరిని ఎప్పుడు ఎక్కడ మార్చాలనుకుంటాడో, రాజులను సైతం అధికారులను సైతం కూడా ఆయన మార్చువాడై ఉన్నటువంటి దేవుడిగా మనకు ఆయన కనబడుతూ ఉన్నాడు. కనుక ఆయన ఏదైనా మార్చగలిగిన దేవుని సన్నిధి ఎదుట జీవించేటి మనం, ఆయన మార్పు లేనివాడు, మారనివాడు. కనుక మన జీవితంలో కూడా అలాంటి దేనినైనా మార్చగలిగిన దేవుని నమ్మిన మన జీవితాలు కూడా మార్పు చెందినవై ఉండాలి. ఆ మార్పు లేని దేవుణ్ణి, మార్చగలిగిన దేవుణ్ణి మనం కూడా మారకుండా, ఈ లోక సంబంధంగా మారకుండా, లోక పరిస్థితులు గుండా మారకుండా దేవుణ్ణి గట్టిగా పట్టుకునేటువంటి వారమై మనం ఉండాలి. అప్పుడే నీ జీవితంలో కూడా దేనినైనా, ఏ పరిస్థితినైనా నా దేవుడు మార్చగలుగుతాడు. ఆయన మార్చలేనిదంటూ, లేనిదంటూ ఏది కూడా ఈ లోకంలో మనకి లేనేలేదు. ఆయన అనుకుంటే ఏదైనా మార్చివేస్తాడు. కనుక అంత మార్చివేయగలిగినటువంటి దేవుని మనం నమ్మి ఉన్నాం గనక, ఆరాధిస్తున్నాం గనక, వెంబడిస్తున్నాం గనక, నీ జీవితంలో కూడా ఇంకేదైనా పరిస్థితి మారాలి అని నువ్వు అనుకుంటే, దాన్ని మార్చేటువంటి వారు ఎవరు అని నువ్వు ఆలోచించగలిగితే, అది దేవుడు, యేసుక్రీస్తు ఒక్కడి తప్ప ఇంకెవరు కూడా లేరు. ఆయన మాత్రమే దేనినైనా మార్చగలడు. అది మనుషులైనా, రాజులైనా, అధికారులైనా, కాలాలైనా, అంతరిక్షమైన, ఋతువులనైనా, గ్రహాలనైనా, ఏదైనా కావచ్చు. మనిషి దేన్ని మార్చలేడు, దేవుడు మాత్రం మార్చలేడు. అట్టి మార్చగలిగిన దేవుని ఎదుట నీవు ఆయన గట్టిగా పట్టుకుని నడవగలిగితే, ఆయన్ని సేవించగలిగితే, ఆరాధించగలిగితే, దేవుని కలిగి ఉండగలిగితే, నీ స్థితి, నీ పరిస్థితి అదేదైనా నా దేవుడు మార్చి నిన్ను నడిపించగలిగిన సమర్థత కలిగిన వాడిగా నా యేసయ్య ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయన నమ్మిన నీవు కూడా నా దేవుడు దేనైనా మార్చగలడు అని ఒక నిశ్చంతతో దేవుణ్ణి వెంబడించాలి. దేవునిలో మనం నిలవగలగాలి. దేవునిలో మనం ఆయన కలిగి జీవించేటువంటి వారిగా మనం ఉండాలి. అలాంటి ఉన్నతమైన జీవితం దేవునిలో ఈ మాటలు వింటున్నటువంటి మన అందరికీ కూడా దేవుడే నిశ్చయముగా, పరిపూర్ణముగా, సంపూర్ణంగా అట్టి మహోన్నతమైనటువంటి కృప అనుగ్రహించి మన పరిస్థితులు కూడా, మన కుటుంబ పరిస్థితులు కూడా, మన జీవిత విధానాలు కూడా, మన స్థితిగతులు కూడా ఆ దేవుని నామములో మార్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయనా.
నీ సన్నిధానంలో నువ్వు దేనినైనా మార్చగలవు. ఈ లోకంలో నువ్వు మార్చలేనిదంటూ ఏది కూడా లేదు. ఉన్న వాటిని లేనట్టుగాను, లేని వాటిని ఉన్నట్టుగా కూడా నువ్వు పిలవగలిగిన దేవుడు ప్రభువా. కనుక నీ సన్నిధిలోనైనా అది గ్రహించిన వారమై ప్రభువా, అలాంటివి మార్పు లేని, మారని, ఏదైనా మార్చగలిగిన నిన్ను మేము కలిగి గట్టిగా పట్టుకుని వెంబడించి నీలో ఫలించేటువంటి కృప అందరికీ దయచేసి సహాయం చేసి నీ నామానికి మహిమ పొందుకోమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.